మార్కండేయుని వృత్తాంతం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథ దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయును బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధంగా చెప్పడొడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అగుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలెనే అచిర కాలంలో సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయినను మరుద్వతి, మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పరిస్థితనందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలెను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగుగాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధిగును అని చెప్పుచుండెవారు. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవమును చేయవలెనని తలచి మహర్షులందరకును ఆహ్వానము పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడు ఆనందమొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమస్కరించిన నాడు అట్లనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావా, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి కదా, అదెట్ల అగును? ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే గదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవి వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కుల సత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరం లేదా అని వశిష్ఠు వారిని ప్రశ్నించిరి. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదం రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం విల్లబుచ్చి కోతత వాగి, భయపడకుమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి, వస్తా మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకే ప్రమాదము కలుగదని ధైర్యం చెప్పి పంపివేసెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీనాథుని సేవించి వచ్చెదను అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండుడు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపం నందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు శివధ్యాన పరుడై రాత్రింబవళ్ళు శివలింగం కడని ఉండసాగెను. క్రమంగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా, ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానం చేసుకొనున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతులు నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాశం విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యముడు అతని ప్రాణములను తీసుకొని పోవ సిద్ధంగా ఉండగా, అతడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని
ఆక్రందనను విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించిరి. కోపం చలార్చుకో మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువు నిశ్చితిరి గదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము గాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. కాన మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతటా నీశవరుడు యముని బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.